హైదరాబాద్లో RRR హవా కొనసాగుతోంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులు జరుగుతుండగా తాజాగా దక్షిణ భాగానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో RRR పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రైమంటూ పరుగులు పెట్టబోతోంది. హైదరాబాద్ అడ్డాగా రియల్ రంగం జెట్ స్పీడ్తో ఉరకలయ్యనుంది. రియల్ ఎస్టేట్ రంగానికి మరో గుడ్ న్యూస్. వరంగా మారిన రీజనల్ రింగ్ రోడ్. తాజాగా RRR దక్షిణ భాగానికి కేంద్రం అనుమతి. సంగారెడ్డి, చౌటుప్పల్, షాద్నగర్, చేవెళ్ల పరిసరాల్లో రియల్ భూమ్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటోంది గ్రేటర్ హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ రంగం. ఇప్పటికే RRR తో జోష్ మీదున్న రియల్ బిజినెస్ కు తాజాగా దక్షిణ భాగానికి కూడా కేంద్రం పచ్చజెండా ఊపడంతో రియల్ ఎస్టేట్ రంగానికి వరంగా మారనుంది. భూ లావాదేవీలు మరింత ఊపందుకోనున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు పెరగనున్నాయి. కొత్త వెంచర్లు, నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ కు చుట్టూ 60 నుంచి 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతో పాటు భూసేకరణ, ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి. ఇప్పుడు దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగించింది NHAI. రీజనల్ రింగ్ రోడ్లోని ప్రతిపాదిత 182 కిలోమీటర్ల పొడవైన దక్షిణ భాగానికి DPR రూపొందించాల్సిందిగా ఆ సంస్థను ఆదేశించింది. త్వరలో కన్సల్టెన్సీ సంస్థ హైదరాబాద్లో కార్యాలయాన్ని ప్రారంభించి అలైన్మెంట్ తయారీ కసరత్తు ప్రారంభించబోతోంది. భారత్మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్ 1లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగాన సంగారెడ్డి నుంచి మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, యాదాద్రి మీదుగా చౌటుప్పల్ వరకు 158.64 కిలోమీటర్లు నిర్మాణం జరగనుంది. ఇప్పుడు ఫేజ్ 2లో భాగంగా దక్షిణ భాగాన సంగారెడ్డి నుంచి కంది, నవాబ్పేట, చేవెళ్ల, షాబాద్, షాద్నగర్, అమన్గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు దాదాపు 182 కిలోమీటర్ల పొడవు రింగ్ రోడ్ను నిర్మించనున్నారు. నిర్మాణానికి మొత్తంగా 15,000 కోట్లకు పైగా ఖర్చవుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే RRR నార్త్ సైడ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. మొన్నటి వరకు లక్షల్లో ఉన్న భూమి కాస్త రీజనల్ రింగ్ రోడ్ రాకతో కోట్లకు పడగలెత్తింది. ఇప్పుడు సౌత్ సైడ్ కూడా ఇదే జరగబోతోంది. మొత్తం మీద RRR రాకతో గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు మారడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత ఊపందుకోనుంది. రీజనల్ రింగ్ రోడ్డుకు వెళ్లే ప్రాంతాల్లో భూముల ధరలు సుమారు 20 నుంచి 30% మేర పెరగనున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.